అయ్యాండి ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. అయ్యి బాబు మీకోసమేనండి బాబు తురకవారి ఫ్యామిలీ నుంచి పెళ్లి గోబులు ఎట్టుకొచ్చాం. ఓ పాలు మీ చెవిలా పడేయండి ఆ పెళ్లి గోబులు చెప్పేసుకున్నాం. మన నెల్లూరు కపాడిపాలెం దండువారి వీధిలో శ్రీ తురక వెంకటేశ్వర్లు గారు శ్రీమతి అన్నావతి గారని ఎలాంటి కల్మషం లేని మంచి మనసున్న దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక్కగానొక్క అబ్బాయి జయచంద్రదే ఇప్పుడు పెళ్ళండి. అబ్బాయిని చూసారా నవ మన్మధుల్లా ఉంటాడంటే నమ్మండి. కుర్రోడు మంచి సురుకు గుణవంతుడండి. కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువండి బాబు. అందులో ఈ మధ్యన పెళ్లి అది కుదిరిన కానీ మా ఊడికి తెగ సిగ్గు మొగలేసేస్తుందండి. ఏదేమైనా అండి పెళ్లి అంటే మాత్రం సిగ్గు ఉంటదండి. చూసారా మాటల్లో మన అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. మన పెళ్లి కొడుకు జయచంద్ర చాలా అదృష్టవంతుడండి. ఆ ఫ్యూచర్ లో బోల్ ఛార్జీలు కలిసి వచ్చేస్తున్నాయా అంటారేమో. అమ్మాయిది కూడా మన నెల్లూరు కపాడిపాలెంలోనే. అక్కడ కీర్తిశేషులు శ్రీ అరవ రాజులు గారు శ్రీమతి బాలమేహరి గారు అని మంచి మనసున్న ఫ్యామిలీ ఉంటారండి. వాళ్ళు ఒక్కగానొక్క అమ్మాయి షారూన్ రోజాతో ఇప్పుడు పెళ్ళండి. అమ్మాయిని చూసారా అండి చక్కగా కొందరం బొమ్మలా ఉంటదంటే నమ్మండి. ఆ గోగుక్కుని ఎవరన్నా ఇంటికి వస్తే సగ కూర్చోబెట్టి మంచిని తీర్చి మర్యాద చేద్దండి. మన తెలుగింటి సాంప్రదాయాలు పద్ధతులు అంత బాగా తెలిసిన పిల్లండి. ఆ పెంపకం కూడా అలాంటిది లేండి. మరి ఏది ఏమైనా అండి జంటను చూడాలి కానీ చిలకా గోరింకల్లా చూడముచ్చలుగా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగోండి ఈ జంటను అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దులే కానండి. కానీ పెళ్లి మాత్రం సెప్టెంబర్ 11 గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంటలోగా జరుగునండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ అంటారా? మన నెల్లూరులో ది లోన్ స్టార్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లో పాస్టర్ సాగర్ గారి ఆధ్వర్యంలో పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. అదే రోజు మధ్యాహ్నం 1 గంట కళ్యాణ వేదిక వద్ద భోజనాలు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయండి. మరి నావగాయ పిండి వంటలు 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాయతలు అన్ని కలిపోటీ చేస్తారండి. మర్చిపోకండి. మరి తురకావారి ఫ్యామిలీలో విందంటే మాత్రం ఆడవిడేది ఉంటదండి. మేము పిలిచిన బంధువులు స్నేహితులు ఆత్మీయులు అందరూ కూడా పిల్ల జల్ల అందరిని తీసుకుని ఖచ్చితంగా రావాలండి. మీరు మాత్రం రాలేదంటే మాత్రం చూసుకోండి చాలా పెద్ద గొడవ అయిపోద్దండి. ఇక ఉంటామండి. అసలే బోల్ పెళ్లి పనులు అయి పెండింగ్ లో ఉండిపోయినాయండి. హాయ్.